సీఎం చంద్రబాబుని టీటీడీ ఈవో శ్యామలారావు కలిశారు. ఇప్పటికే శ్రీవారి లడ్డూ వివాదంపై పూర్తి స్థాయి నివేదిక ఇచ్చారు ఈవో. పశ్చాత్తాప పరిహారంగా చేయాల్సిన కార్యక్రమాలపై ఆగమ పండితులు సలహా మండలి సూచనల్ని సీఎంకు వివరించారు. మొత్తంగా సీఎం చంద్రబాబుని తన ఇంట్లో టీటీడీ ఈవో శ్యామలారావు కలిసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, మొత్తంగా వీరిరువురి భేటీలో ఏ అంశాలపై చర్చించారు, డీటెయిల్స్ ఏంటి? గాయత్రి, ఏదైతే తిరుమల శ్రీవారి లడ్డు విషయంలో కల్తీ నెయ్యి వాడారో అని చెప్పి ఆరోపణలు వ్యక్తమవుతాయి. దాని మీద కూడా పూర్తి స్థాయి సమగ్ర నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావును ఆదేశించడం జరిగింది. అయితే దీనిపైన కూడా ఒక సమగ్ర నివేదిక ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో సిద్ధం చేశారు. దాన్ని ఈ రోజు ఆయన ఇక్కడ విజయవాడలోని ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి ఉండవల్లిలోనే ఆయన ఇంటికి చేరుకున్నారు. ఉదయం కలిశారు, ముఖ్యమంత్రితో భేటీ సమావేశం అయ్యారు. దాని తర్వాత కూడా ఏదైతే ఈ కల్తీ నెయ్యి వాడారో, ఎక్కడ ఎలాంటి ల్యాబ్ రిపోర్ట్ కావచ్చు, అలాగే ఏ కంపెనీలకు టెండర్లు ఇచ్చారు, ఎంత మేరకు ఎన్ని టన్నుల లారీలు వచ్చాయి, దాన్ని ఏ విధంగా వీళ్ళు దాన్ని పరీక్షలు చేసి ఎంతవరకు దాన్ని కల్తీ నెయ్యి అని ఎలా నిరూపితమైంది, తదితర సమాచారం మొత్తం కూడా ఒక సమగ్ర నివేదిక కూడా టీటీడీ ఈవో శ్యామలరావు దాన్ని సిద్ధం చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఇవ్వడం జరిగింది. అయితే దాని మీద కూడా ఎలాంటి అంటే కల్తీ నెయ్యి వాడడంతో పరమ పవిత్రమైన తిరుమల క్షేత్రం అంతా కూడా ఒక విధమైన అక్కడ ఘోర అపచారం జరిగింది కాబట్టి అక్కడ సంప్రోక్షణ చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. దీనిపైన కూడా ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో కూడా కొందరు ఆగమ పండితుల ద్వారా కూడా చర్చించి అక్కడ మహా సంప్రోక్షణ కార్యక్రమాలు, అలాగే ఇంకా ఈ తదితర పూజా కార్యక్రమం కూడా చేపట్టాలని చెప్పేసి కూడా నిర్ణయించట్టు వాళ్ళ ఆగమ పండితులు ఏదైతే సలహాలు ఇచ్చారో, సూచనలు ఇచ్చారో వాటిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకొని చంద్రబాబుతో కూడా సీఎంతో కూడా చర్చించడం జరిగింది. అయితే ఖచ్చితంగా అక్కడ ఏదైతే ఈ కల్తీ నెయ్యి వాడడంతో ఒక ఘోర అపచారం జరిగిందో దానికి ప్రాయశ్చిత్తంగా కూడా ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున భక్తుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా ఏది జరిగిందో వాటిని మళ్ళీ లడ్డుకున్న ప్రాశస్తాన్ని భక్తుల్లో అదేవిధంగా నెలకొల్పనేలా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టాలో, అక్కడైతే ఏదైతే ఆగమ పండితులు సలహాలు సూచనలు ఇస్తారో వాళ్ళని పిలిపించి, అంటే దేశవ్యాప్తంగా ఉన్న ఆగమ పండితులు ఎవరు ఉన్నారో వాళ్ళని పిలిపించి చర్చించి ఎలాంటి సంరక్షణ అలాగే కార్యక్రమాలు చేస్తే దానికి తిరుమలకు శివాల పవిత్రతకు దెబ్బతినకుండా మళ్ళీ పునర్వైభవం వచ్చే విధంగా చేయాలని చెప్పేసి కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఈవో శ్యామలరావును ఆదేశించడం జరిగింది. ఆ మేరకు కూడా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి కూడా సీఎం ఆదేశించారు. అయితే మరోవైపు చూసుకుంటే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వచ్చే నెల అక్టోబర్ నుంచి ప్రారంభంగా ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు అలాగే అడిషనల్ ఈవో ఇతర పండితులు, వేద పండితులు కూడా తిరుమల బ్రహ్మోత్సవాలకి ఈ అక్టోబర్ 4 నుంచి ఏదైతే బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయో ఆ బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. ఆ బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను కూడా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వాళ్ళు అందించడం జరిగింది. ఉండవల్లిలో చంద్రబాబు నివాసానికి చేరుకున్న టీటీడీ ఈవో శ్యామలరావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి అలాగే వేద పండితులు వాళ్ళు ఆ ఆహ్వాన పత్రికను సీఎంకు అందించారు. దాని తర్వాత కూడా చంద్రబాబుకు వాళ్ళు వేద పండితులు ఆశీర్వాదం చేశారు. అలాగే తీర్థప్రసాదాలు, శ్రీవారి తీర్థప్రసాదాలు కూడా అందజేయడం జరిగింది. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు వాళ్ళకు అభినందనలు తెలిపారు. మొత్తం చూసుకుంటే ఏదైతే ఈ కల్తీ నెయ్యి వ్యవహారం ఉందో దాని మీద సీరియస్ గా ఫోకస్ పెట్టి ప్రభుత్వం తరఫున టీటీడీ తరఫున ఎలాంటి చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా సమగ్రంగా చర్చించి ముందుకు పోవాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు టీటీడీ అధికారులకు సూచించారు. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.